వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటున్నాను. సరే అన్న, మన జీవితంలో ఏం కోల్పోయినా తిరిగి దొరకచ్చు. కానీ కుటుంబం ఇచ్చే ప్రేమ బంధం ఒక్కసారి కోల్పోతే జీవితాంతం ఖాళీగానే ఉంటుందిరా అన్న. ఈ రోజుల్లో మనం బిజీ అయిపోయాం. జాబ్స్, డ్రీమ్స్, స్టడీస్, స్ట్రెస్, మనదైన పనుల్లో పడిపోయి ఇంటి వాళ్ళను చూడడం కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. కానీ నిజం ఏమిటంటే, మన కోసం నిజంగా ఆరాటపడేవాళ్ళు, మన కోసం బాధపడేవాళ్ళు, మన కోసం కన్నీళ్ళు కార్చేవాళ్ళు మన కుటుంబమే. ఈ వీడియో మొత్తం కుటుంబం అనే దానిలో దాగి ఉన్న ప్రేమ, బలం, మనల్ని మలిచే విలువలను మనసుకు హత్తుకునేలా నీతో మాట్లాడతారా? ఫ్యామిలీ లవ్ ఈజ్ ప్యూర్ అలా. బయట ఉన్న వాళ్ళ ప్రేమలో కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఇంట్లో అమ్మా నాన్నలు ఇచ్చే ప్రేమ అది ప్యూర్, అది కండిషనల్ కాదు. నువ్వు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా అమ్మకు మాత్రం నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే. నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా అతని మనసు అంతా నువ్వేరా. ఫ్యామిలీ లవ్ అంటే వర్డ్స్ కాదు, యాక్షన్స్. వాళ్ళు ఏం చెప్తారో అది ముఖ్యం, నిన్ను ఎలా చూసుకుంటారో అదే ముఖ్యం. అదే అసలైన ప్రేమ కూడా. అన్స్పోకెన్ బాండ్స్ అలా. కొన్ని బంధాలు మాటలతో కాదు, సైలెంట్ మూమెంట్స్తోనే తెలుస్తాయి. నువ్వు ఇంటికి లేట్గా రాగానే అమ్మ అడిగే తిన్నావా అనే ప్రశ్న ఏ డాక్టర్ కూడా ఇవ్వలేని మెడిసిన్ రా. నాన్న బయట ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో నువ్వు లేడు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అతని బలం, అతని ఆశ అన్నీ నీ కోసమే. ఇవి ఎప్పుడు చెప్పి చేయరు, బట్ దే ఫీల్ ఇట్ డీప్లీ. సిబ్లింగ్స్ అవర్ లైఫ్ టైం పార్ట్నర్స్ అలా. సోదరులు సోదరీమణులు ఉంటారు కదా, వాళ్ళతో ఫైట్ కూడా అవుతుంది. తిట్టుకుంటాం, చిన్న చిన్న విషయాలకు గొడవ పడతాం. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఫస్ట్ ప్రొటెక్షన్ అది వాళ్ళే. బయట ఉన్న వాళ్ళ ముందు వాళ్ళు మన కోసం ఏమైనా చేస్తారు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు వాళ్ళు మన జీవితంలో ఉన్న బ్లెస్సింగ్ రా. ఫ్యామిలీ సాక్రిఫైసెస్ మన కోసం ఇంట్లో ఎంత త్యాగాలు జరుగుతున్నాయో మనకు కనిపించదురా. నువ్వు చదువుకోవాలని అమ్మ తినకపోవడం, నాన్న తనకు నచ్చినవి కొనకుండా నీ కోసం సేవింగ్స్ పెట్టడం, అక్క లేదా చెల్లి తన డ్రీమ్స్ వదిలి నీ కోసం అడ్జస్ట్మెంట్స్ చేయడం, ఇవి మారుతాయిరా. కానీ మనం ఇవన్నీ లేట్గా రియలైజ్ అవుతాం. కుటుంబం సాక్రిఫైస్ చేస్తుంది, ఎలాంటి రిటర్న్ ఆశించకుండా. రియల్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అన్న. మన లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మనల్ని మోటివేట్ చేసే మొదటి వ్యక్తులు ఎవరు? అమ్మా నాన్నే. మనందరం స్ట్రాంగ్గా ఉన్నామనిపించడం కాదు, వాళ్ళు మన వెనుక ఉన్నందుకే మనం స్ట్రాంగ్గా ఉన్నాం. లైఫ్లో ఏది వచ్చినా మనకు తిరిగి వెళ్ళేందుకు ఒక సేఫ్ ప్లేస్ అంటే మన ఇల్లే. అవర్ బ్యాక్ బోన్, అవర్ బేస్, అవర్ ఐడెంటిటీ అలా. బయట ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని టార్గెట్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, రోజుకు కనీసం 5 నిమిషాలు అమ్మను, నాన్నను, అక్కను, చెల్లిని, తమ్ముళ్ళని ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి చూడరా. వాళ్ళ ఆనందం అంతా నువ్వే. కుటుంబం కోసం మనం కొంచెం టైం ఇస్తే మన లైఫ్ ఆటోమేటికలీ హ్యాపీగా మారుతుంది. ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే ఒక్కసారి అన్నా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయరా. నీ సపోర్ట్ వలన ఇలాంటి హార్ట్ టచింగ్ వీడియోస్ నీకు ప్రతిరోజు తీసుకురాగలను. ధన్యవాదాలు.